నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాతవర్ని గ్రామంలో జ్యోతిరావు పూలే విద్యార్థుల పాఠశాలలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు గదులు చాలక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రైమరీ పాఠశాలలో సుమారు 45 మంది విద్యార్థులకు కేవలం ఒకే గది ఉంది. దాంతో విద్యార్థులు వరండాలో చదువుకుంటున్నారు. హై స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల ఉందని, ఆ పాఠశాలలో 5 రూములు ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరిందని, విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా మారాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో విద్యార్థులకు భయం గుప్పెట్లో మధ్య సతమతమవుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హై స్కూల్లో సుమారు 85 మంది విద్యార్థులు ఉన్నారని, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడుతున్నాయని, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. చెట్ల కింద వరండాలో విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి నెలకొనడం చాలా దారుణమని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా పాతవర్ని గ్రామంలో 2019వ సంవత్సరంలో జ్యోతిరావు పూలే పాఠశాల వసతి గృహం ప్రారంభమైందని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించిన భవన గదులలోనే ఈ పాఠశాల ప్రారంభమైందని, విద్యార్థులకు గదులు చాలకపోవడంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గతంలో 2 అదనపు గదులు నిర్మించడం జరిగిందని పలువురు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కృషి ఫలితంగా జ్యోతిరావు పూలే వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగిందని పలువురు తెలుపుతున్నారు. వసతి గృహం ప్రారంభమైనప్పుడు కేవలం 6-7 తరగతులు ఉండేనని, ప్రస్తుతం ఇప్పుడు 10వ తరగతి వరకు అయిందని, ప్రస్తుతం 12 రూమ్స్ ఉండడం, చదువుకుంటున్న బాలికలు సుమారు 424 మంది ఉన్నారని, వారికి గదులు చాలడం లేదని, అదే గదిలో చదువుకోవడం, అదే గదిలో పడుకోవడం, అదే గదిలో తినడం వంటి సమస్యల వలయంలో సతమతమవుతున్న పరిస్థితి నెలకొంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్కి స్థలం లేక వరండాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఓవైపు ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, మరోవైపు హైస్కూల్ విద్యార్థులు, జ్యోతిరావు పూలే వసతి గృహ విద్యార్థులు ఒకే క్యాంపస్లో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులను, ఉపాధ్యాయులను తమ వివరణ కోరగా, హైస్కూల్ సంబంధించిన భవనం జ్యోతిరావు పూలేకు సంబంధించిన వారు ఉపయోగించుకుంటున్నారని, దీంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. జ్యోతిరావు పూలే జిల్లా స్థాయి అధికారిని వివరణ కోరగా, పాతవర్ని జ్యోతిరావు పూలే బాలిక వసతి గృహంలో గదులు చాలడం లేదని, ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. వేరే చోట్ల బిల్డింగ్ ఉంటే అక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థుల శ్రేయస్సు కోసం బోధన కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అంబెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఏదైతే గతంలో ఈడ కోటగిరి మైనార్టీ వెల్ఫేర్ పాఠశాల వసతి గృహం ప్రారంభించారు. కోటాయి క్యాంప్లో ఉన్నాం. ఇది ప్రస్తుతం అంబమార్ గ్రామ పంచాయతీ పరిధిలో వస్తుంది. ఇది గతంలో ఈ సంస్థ మొత్తం గతంలో 12 ఎకరాల 6 గుంటల వరకు సుమారు ఇది సంస్కార్ ఆధ్వర్యం నుండే. సంస్కార్ తర్వాత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కృషి ఫలితంగా దీన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కృషి ఫలితం ఈరోజు ఇదే ప్లేస్లో మోడల్ కాలేజ్, స్కూల్ అండ్ ఇంటర్ గర్ల్స్ హాస్టల్ కూడా ఇక్కడ నెలకొంది. మరి ఈరోజు ఇక్కడ చూస్తూ అంటే ఇది ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ కోటగిరి వెళ్ళిపోయిందో అక్కడ వారికి భవనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఖాళీ ఉంది. అయితే ఈ ప్లేసు, ఈ ఆస్తులన్నీ గౌరవ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన జ్యోతిరావు పూలే డిగ్రీ మహిళా కాలేజ్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ డిగ్రీ మహిళా కాలేజీ ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఏదైతే జిల్లా అధికారి నిన్న ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జ్యోతిరావు పూలే డిగ్రీ మహిళా కాలేజీకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ 3 విద్యార్థినులు అడ్మిషన్ కావడం జరిగింది. స్ట్రెంత్ లేక ఈ ఆస్తులన్నీ, భవనాలన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. జ్యోతిరావు పూలే ఆధ్వర్యంలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. 3 అడ్మిషన్లు అయిన అమ్మాయిలు, ఆ అమ్మాయిలను ఆర్మూర్ కాలేజ్ జ్యోతిరావు పూలే మహిళా డిగ్రీ కాలేజ్లో ఇక్కడున్న మహిళలు 3 అక్కడ చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడనే ఇదే సరౌండింగ్ ప్లేస్లో అక్కడ ఇంటర్ బాలికల వసతి గృహం కూడా ఉంది. ఆ ఇంటర్ బాలిక వసతి గృహంలో సుమారు 20 నుంచి 30 బాలికలు కూడా ఆడ ఉంటారు. మరి దాని పక్కనే మోడల్కి సంబంధించిన వసతి గృహం కూడా ఉంది. ఇలాంటి ఈ యొక్క 12 ఎకరాల 6 గుంటల్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో
ఈరోజు ఏంటంటే మంచి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, మహిళా డిగ్రీ కాలేజ్ వర్ణికి రావడం, కోటై క్యాంప్కి రావడం చాలా ఆనందంగా ఉందని ప్రజలందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.